ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా, మిత్రా, నీకేం కాలేదుగా? నువ్వు క్షేమంగానే ఉన్నావుగా? నిన్నటి నుంచి నీ కోసం నా ప్రాణం విలువెల్లాడిపోతోంది. నిన్ను చూడటానికి హాస్పిటల్కి వద్దామనుకుంటే ఆంటీ వద్దన్నారు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నిన్ను చూస్తానా అని నేను నా కడుపులో ఉన్న మన బిడ్డ నీకోసం కళ్ళు కాయలు కాచేలా చూసాం. చూసారా ఆంటీ, నిన్న నేను చెప్పింది విని మిత్ర బయటికి వెళ్లకుండా ఉంటే ఈ యాక్సిడెంట్ జరిగేదే కాదు. మీరు అసలు ఇంత టెన్షన్ పడేవాళ్లే కాదు. ఇక మీదట మిత్ర బాధ్యత నాది ఆంటీ. తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి మిత్రని కాపాడుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు చేసింది జరిగింది చాలు లక్ష్మి. ఇంక నువ్వు తప్పుకో. మిత్రని నేను చూసుకుంటాను. మిత్ర, మిత్రను వదులు. ఆంటీ, చెయ్యి వదలమన్నాను. మిత్ర బాధ్యత నీది కాదు, లక్ష్మిది. తనే మిత్రుని చూసుకుంటుంది. అయిపోయింది. మనీషా కోడలి పోస్టు ఎగిరిపోయినట్టే. లక్ష్మి, మిత్రుని గదిలోకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య గారు. నాన్న, మీకేం కాలేదు కదా నాన్న? ఫోన్లో నువ్వు అమ్మ మాతో మాట్లాడుతూ ఆగిపోయారు. అప్పుడే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత మాకు మీ మాట వినిపించలేదు. మాకు చాలా భయమేసింది నాన్న. నేను అమ్మ ఈరోజు బతుకున్నామంటే అది మీ వల్లే. మీరు ఫోన్ చేయడం వల్లే మాకు పెద్ద ప్రమాదం తప్పి చిన్న గాయాలతో బయటపడ్డాం. మీకు యాక్సిడెంట్ అయిందని టీవీలో చూసినప్పటి నుంచి పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు బావగారు. మీరిద్దరూ నాన్న ప్రాణాలు కాపాడారు. అలాగే మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. పదండి. పదండి. రండి. ఆగండి ఆంటీ. ఎందుకు ఆంటీ లక్ష్మి ముందు నన్ను తక్కువ చేశారు? నేను మిత్రని చూసుకోలేనా? నాకు అర్హత లేదా? నేను కూడా మిత్ర భార్యనే కదా ఆంటీ, మీ కోడల్నే కదా. మరి ఎందుకు వద్దన్నారు? నువ్వు బాధ్యతగా ఉండాల్సింది, కంటికి రెప్పలా చూసుకోవాల్సింది మిత్రను కాదు మనీషా.
నీ కడుపులో పెరుగుతున్న మిత్ర బిడ్డని. పదే పదే ఆ బిడ్డ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మిత్రను ప్రాణగండం నుంచి కాపాడేది తన రక్తం పంచుకు పుట్టే ఆడబిడ్డ మాత్రమే. అందుకే చెప్తున్నాను, నా బిడ్డని కాపాడే ఆడబిడ్డని నువ్వు నాకివ్వాలి. నీ పని నీ కడుపులో పెరుగుతున్న మిత్ర బిడ్డని కని నాకివ్వడమే. అర్థమైందా? ఏంటలా చూస్తున్నావు మనీషా? నేను చెప్పింది నీ చెవికెక్కిందా? నోరు తెరిచి మాట్లాడు. మీరు ఇంతగా చెప్పాక ఇక నేను చెప్పడానికి ఏముంటుంది ఆంటీ? బిడ్డను కానీ ఇవ్వమని అడగడం అత్తగారిగా మీ హక్కు. మీరు కోరుకున్న ఆడపిల్లని మీ చేతుల్లో పెట్టడం కోడలిగా నా బాధ్యత. అసలు ఆ కడుపులో ఏ బిడ్డ లేదు, అలాంటిది ఆడబిడ్డను ఎలా ఇస్తావు మనీషా? ఓ మాదిరిగా కూడా కాదు, భయంకరంగా ఇరుక్కుపోయావు. బిడ్డని కనే వరకు నేను చెప్పింది మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇక దేని పని అయిపోయింది. కంగ్రాట్స్ చెప్పడానికి కాల్ చేసావా మనీషా? ఆ ప్రాజెక్ట్ నాకు రాలేదు. లాస్ట్ మినిట్లో వచ్చి ఆ లక్ష్మి ఎగరేసుకుపోయింది. తొక్కలో ప్రాజెక్ట్ ఎటుపోతే నాకెందుకు? ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఏమైంది? అరవింద్ ఆంటీ నన్ను కోడలిగా ఎందుకు యాక్సెప్ట్ చేసిందో ఇప్పుడు రివీల్ చేసింది. నీ కడుపులో లేని బిడ్డ కోసమే కదా? అవును, అది కూడా ఆడపిల్ల కావాలట. దాన్ని కని ఆవిడ చేతిలో పెట్టాలట. ఆడపిల్ల ఎందుకు? మిత్రాని గండాల నుంచి కాపాడ్డానికట. ఆ పని లక్ష్మి చేస్తుంది కదా. ఈ రోజు కూడా తనే మిత్రని కాపాడింది. అది ఆవిడ ఇగ్నోర్ చేస్తోంది. ఖచ్చితంగా నేను ఆడబిడ్డనే కనాలి అంటోంది. అయితే మిత్రతో కమిట్ అవ్వు, కాపురం చేయి, కడుపు తెచ్చుకో. ఆ బిడ్డని కని. ఏంటి కామెడీగా ఉందా? ఆల్రెడీ కడుపులో ఒక బిడ్డుందని కమిట్ అయ్యాను. ఆ బిడ్డ వయసు 6 వారాలని కూడా చెప్పాను. ఇంకో 6 వారాలు ఆగితే ఆ బిడ్డ ఎవరో ఏంటో కూడా డాక్టర్ చెప్తుంది. ఈ సిచ్యువేషన్లో నువ్వు చెప్పింది సాధ్యమవుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.